హలో ఎవ్రీవన్, చాలామంది ఎప్పటి నుంచో అయితే అడుగుతున్నారండి కామెంట్స్లో ఎక్కువగా అక్క జ్యువెలరీ మొత్తం ఒకసారి చూపించండి అని. అందుకనే ఈరోజు అయితే మీ అందరితో నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నదంతా నా గోల్డ్ మాత్రమే. అండ్ అలాగే ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 1 by 1 ఒక్కొక్కటి అయితే చూపిస్తాను. ఎవరు వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇక్కడ గోల్డ్ అంతా కొన్ని ఐటమ్స్ అయితే మా హస్బెండ్ నేను సేవ్ చేసిన మనీతో తీసుకున్నాము. ఈ ఉంగరం అయితే నాదే, లక్ష్మీదేవి ఉంగరం అండి. నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు నాకు యూట్యూబ్ నుంచి అయితే 10,000 వచ్చింది. ఈ 10,000కి మా హస్బెండ్ అయితే ఒక 10,000 ఇచ్చారు. 20,000తో అయితే ఈ రింగ్ అయితే తీసుకున్నాను. అప్పట్లో బంగారం రేట్ అనేది చాలా తక్కువ, బట్ ఇప్పుడైతే చాలా ఎక్కువగానే ఉంది. అందుకని నేను నాకు ఫస్ట్ యూట్యూబ్ అనేది గుర్తుంటుంది కదా అని అయితే రింగ్ తీసుకున్నాను. నాకైతే ఇది 4 grams కంటే కొంచెం తక్కువే, బట్ 20,000 ఇలా పడిందండి. 2 months బ్యాకే తీసుకున్నాను నేను ఈ రింగ్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వన్ అయితే ఇవి చైన్స్ అండి. ఇది మా అన్నయ్యది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇది ఒక్కోసారి నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుంటాను, లేకపోతే మా అన్నయ్య వేసుకుంటాడు. మా అన్నయ్య గోల్డ్ కూడా నా దగ్గరే ఉంది. అండ్ అలాగే ఇది మోడల్ చూసేసి 2 years బ్యాక్ తీసుకున్నామండి. ఈ మోడల్ అయితే మా అన్నయ్యది చూసి చాలామంది తీసుకున్నారు. ఈ డిజైన్ వచ్చేసి అంటే అప్పట్లో కొంచెం ఇది ట్రెండింగ్లో ఉండేది. అండ్ అలాగే ఇది చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. మాకు అప్పట్లో ఒక 2 years బ్యాక్ అయితే మేము అంటే ఇది తులం కంటే ఎక్కువగానే ఉండేది గోల్డ్ అయితే. నాకు ఎన్ని తులాలు ఏంటనేది నాకు క్లారిటీగా తెలియదు. అప్పట్లో తీసుకున్నారండి ఈ గోల్డ్ వచ్చేసి. నేను మనీ సేవింగ్ టిప్స్ అయితే పెట్టాను, అందులో గోల్డ్ అనేది సరిగ్గా చూపించలేదు. ఇంకా ఆ కామెంట్స్ అయితే చాలా ఎక్కువగా అక్క గోల్డ్ మొత్తం ఒకసారి చూపించండి అని చాలామంది అడుగుతున్నారు. అందుకనే ఈరోజు అయితే ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. మీకోసం మాత్రమే చూపిస్తున్నానండి. ఎవరికైనా డిజైన్స్ ఏమైనా నచ్చితే చేపించుకుంటారు కదా అని అయితే చూపిస్తున్నాను. ఈ సెకండ్ చైన్ వచ్చేసి మా హస్బెండ్ది. ఇది తను మాకు మ్యారేజ్ కాకముందు అయితే ఒక 5 years బ్యాక్ అయితే తను సేవ్ చేసిన మనీతో అయితే కొనుక్కున్నారు. ఇలా చిట్టీలు ఇవన్నీ వేసి అయితే కొనుక్కున్నారండి. అప్పట్లో ఇది తులమున్నర చైను. అండ్ అలాగే అలా సాయిబాబా లాకెట్ వచ్చేసి నేను సేవ్ చేసిన మనీతో అయితే లాకెట్ ఒకటే 20,000 పడిందండి అప్పట్లో. ఇది అంటే నాకు ఇష్టం అండి సాయిబాబా దేవుడు, ఇంకా అందుకని నేను సాయిబాబా లాకెట్ అయితే తీసుకున్నాను. ఈ చైన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి. అంటే ఎక్కువగా వేసుకోరు, ఏదైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అయితే వేసుకుంటారు. డైలీ అయితే అసలు వేసుకోరండి. ఆ పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కూడా దగ్గర వాళ్ళదైతే వేసుకుంటారు, లేకపోతే అసలు వేసుకోరండి. తనైతే గోల్డ్ అయితే నేనైనా ఎప్పుడో ఒకసారి ఎటైనా వెళ్తే అలా వేసుకుంటాను. ఇంకా ఇవైతే ఎత్తు గొలుసులు మాటీలు మా అమ్మవి నావి. మా అమ్మ వాళ్ళ గోల్డ్ నా దగ్గరే ఉంటుంది. మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి హైదరాబాద్లో ఉంటారు. ఇంకా వాళ్ళ గోల్డ్ అయితే నా దగ్గరే ఉంటుంది. ఎందుకంటే నేను ఇంటి దగ్గరే ఉంటాను కదా, ఇంకా నా దగ్గరే పెట్టేసి వెళ్ళిపోతారు. మా అమ్మ వాళ్ళు ఎప్పుడు గోల్డ్ తీసుకొని వెళ్ళరు. ఏదైనా ఫంక్షన్స్కి, సంక్రాంతికి, పండుగలకి ఇక్కడికి వస్తారు కదా, అప్పుడు మాత్రమే వాళ్ళు వేసుకుంటారు. ఇంకా ఇవి మాటీలు వచ్చేసి నావి. మా మ్యారేజ్కి అయితే మా అక్క పెట్టింది. అంటే అప్పట్లో ఇవి నేను ఎక్కువగా పెట్టలేదు. మ్యారేజ్కి పెట్టానంటే ఇప్పటికి వచ్చేసి ఒక్కసారి కూడా పెట్టలేదండి. ఎందుకో నాకు తెలీదు. గోల్డ్ ఉంది, బట్ నాకు పెట్టడం అంత ఇష్టం లేదు. కొంచెం భయం అండి, ఎక్కడేమైనా పడిపోతాయేమో అని. అందుకని ఎక్కువగా పెట్టానండి. ఏదైనా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే అప్పుడు పెడతాను. ఇవైతే మాటీలు మా అమ్మవి. ఇవి మా అమ్మ ఒక 3 years బ్యాక్ ఇలా చేయించేసుకుంది. అంటే ఇవి మాటీలు అనేటివి మనము చెవు మొత్తం వెనక నుంచి ఇలా తిప్పి మనము ఇయర్ రింగ్స్కి అయితే పెట్టాలి. అంటే ఇవి పెద్దవాళ్ళు పెట్టుకుంటారు. మా అమ్మ ఇవి ఎప్పటి నుంచో కొనాలి అని అనుకుంది. లాస్ట్లో అయితే కొన్నదండి. చాలా సింపుల్, మరి అంత స్టోన్స్ అవేమీ లేవు. నా దీనికైతే కొంచెం కలర్ యాడ్ అయ్యి ఉంటుంది. మా అమ్మది అయితే ప్లెయిన్ గోల్డ్ అండి. నాది ఇలా గ్రీన్ అండ్ అలాగే రెడ్ కాంబినేషన్లో ఉంటుంది. ఇంకా చెంపస్వరాలు అవేమీ నాకు అంతగా ఇష్టం లేదు. ఇంకా ఇందులో అయితే మా అమ్మ దీనికి బాక్స్ రాలేదు. నా దీనికైతే అంటే మాటీలకి బాక్స్ వచ్చింది. ఇంకా అమ్మది కూడా నాది కంబైన్ చేసి అయితే పెట్టేస్తాను ఒక బాక్స్లోనే. ఫైనల్గా అయితే ఇవి మీలో ఎంతమందికి ఏది నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నెక్స్ట్ వన్ అయితే ఇక్కడ మా హస్బెండ్ జ్యువెలరీ మొత్తం చూపిస్తున్నాను. బ్రాస్లెట్ అలాగే రింగ్స్ అనేటివి. ఇక్కడ ఈ రింగ్ వచ్చేసి సాయిబాబాదండి. ఇది మా హస్బెండ్ తను
అంటే మ్యారేజ్ కాకముందు తను డ్యూటీ చేసేటప్పుడే చైన్తో పాటు 2 ఉంగరాలు కూడా చేయించేసుకున్నారు. తను డైరెక్ట్గా కొనలేదండి, చేయించుకున్నారు తను డిజైన్ చూసి. సాయిబాబాది అండ్ అలాగే గోవిందుల వారిది. ఇది కూడా చాలా బాగుంటుందండి. తను ఎప్పుడు పెట్టుకోరు, నా మా మ్యారేజ్కి పెట్టుకున్నారంటే ఇప్పటికొచ్చి మళ్ళీ పెట్టుకోలేదు. అండ్ అలాగే కొంచెం ఇది ఉంగరం అనేది గోవిందుల వారిది కొంచెం టైట్ అయిపోయింది, అందుకనే పెట్టుకోవట్లేదండి. ఇంకా ఇది బ్రాస్లెట్ వచ్చేసి మా మ్యారేజ్కి మా పిన్ని గారు ఇచ్చారు, అంటే మా ఆడపడుచు ఇచ్చిందండి. అంటే వాళ్ళ తమ్ముడికి స్మాల్ గిఫ్ట్గా అయితే ఇలా బ్రాస్లెట్ అనేది ఇచ్చింది. ఇది హైదరాబాద్లో తీసుకున్నారు, తులము పైనే ఉంటుంది. అండ్ అలాగే డిజైన్ కూడా చాలా బాగుంది కదా, అంటే చూడ్డానికి అయితే చాలా బాగుంటుందండి చేతికి వేసుకుంటే. ఇంకా గోల్డ్ అయితే ఉంది, బట్ ఎక్కువగా మేము వేసుకోము. అంటే ప్రజెంట్ అయితే ఇప్పటికీ ఏ ఫంక్షన్స్ ఇవేమీ దగ్గర వాళ్ళు ఏమీ లేవు, ఇంకా అందుకనే వేసుకోవట్లేదు. సొంతగా ఎవరైనా మ్యారేజెస్ కానీ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే అప్పుడు వేసుకుందామని అనుకుంటున్నాం, అంతేగాని దూరం ఊరు వెళ్ళి ఏదైనా ఫంక్షన్స్ అలాంటి వాటికి అయితే మేము గోల్డ్ అనేది అసలు వేసుకోమండి. ఇంకా ఫైనల్గా అయితే ఇది ఇయర్ రింగ్స్ అండి మా అమ్మవి. నా దగ్గర ఇయర్ రింగ్స్ అనేటివి అంతగా లేవు, అంటే చోట్లను అనేటివి అంతగా ఎక్కువగా లేవు, పెద్ద సైజ్వి. నువ్వు ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండేవి, ఇలా లక్ష్మీదేవి వచ్చి బుట్టల టైపు, బట్ అసలు వీలు అవ్వలేదు. ఇది అమ్మవండి, నా చిన్నప్పటి తీసుకుంది మా అమ్మ, హైదరాబాద్లో తీసుకుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు ఒక 2-3 ఇయర్స్ ఉంటాయి, అప్పట్లో తీసుకుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి. ఇవి మొన్న నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ అయితే డైలీ వేర్కి ఇలా చిన్న చిన్న స్టోన్స్ వచ్చేసి తీసుకున్నాను. అండ్ అలాగే ఇవి డైలీ వేర్కి అయితే బాగుంటుంది. ఈ మధ్య నేను ఇంకా ఇయర్ రింగ్స్ పెద్ద సైజ్ అయితే తీసుకుందామని చూస్తున్నాను. ఈసారి ఎప్పుడైనా తీసుకుంటే మీ అందరితో కంపల్సరీగా షేర్ చేస్తాను. ఇంకా ఇదంతా మొత్తం గోల్డ్ అండి. ఈ నెక్లెస్ అండ్ అలాగే హారం అయితే మా అమ్మ వాళ్ళు నా మ్యారేజ్కి పెట్టారు, అంటే ఇన్ని తులాలని పెడతారు కదా, అప్పట్లో ఇవన్నీ మా అమ్మవే. ఈ నెక్లెస్ వచ్చేసి మా అమ్మది, అంటే మా అమ్మ ఏంటంటే నా చిన్నప్పుడు నాకు ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఉంటుంది, అప్పుడైతే ఈ నెక్లెస్ చేయించారు. ఇంకా తర్వాత ఈ హారం వచ్చేసి నా ఫంక్షన్ ఇలా ఉంటుంది కదండి, హాఫ్ సారీ ఫంక్షన్, అప్పుడు చేయించారు మా అమ్మ వాళ్ళు. అలా ఈ 2 అనేటివి అలా నాకు నా మ్యారేజ్కి అయితే ఇచ్చేశారు. నా మ్యారేజ్ అయితే లాక్డౌన్లో జరిగింది. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే హారం అండ్ అలాగే నెక్లెస్ అనేది ఇచ్చేసి ఇలా కాసుల పేరు అంటే లక్ష్మీదేవి కాసుల హారం తీసుకుందామని అనుకున్నాము, బట్ లాక్డౌన్ కదా ఇంకా అలా చేయించలేదు, ఉన్న వాటితోనే ఇలా మ్యారేజ్ అనేది చేసాము. బట్ ఏంటంటే అప్పట్లో కొన్నాం కదండి, చూడడానికి అయితే డిజైన్ బాగుంది, బట్ కింద మువ్వలు ఉన్నాయి కదా, ఈ మువ్వలు అనేటివి రాలిపోతున్నాయి. ఎప్పుడైనా ఎటైనా వేసుకొని వెళ్తే ఒక్కోసారి అనేటివి మువ్వలు రాలిపోతున్నాయి, అందుకని నేను బయటకు అనేది వేసుకొని వెళ్ళట్లేదు. ఇవి ఎప్పుడైనా ఇంకా వీలు చూసుకొని ఇవి అనేటివి మార్పించేసి కాసుల హారం, లక్ష్మీదేవి కాసుల హారం తీసుకోవాలని అనుకుంటున్నాము. చూడాలి ఎప్పుడవుతుంది ఏంటో. ఇప్పుడు బంగారం రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మేము మ్యారేజ్ అయినప్పటి నుంచి చేయించాలి అని అనుకుంటున్నాము, బట్ వీలు అవ్వట్లేదు. ఎంతైనా బంగారం అనేది చేంజ్ చేయాలంటే కొంచెం కష్టమే కదా, అందుకని ఆలోచిస్తున్నాము. అండ్ అలాగే ఈ హారం అలాగే నెక్లెస్ అనేది ఇచ్చేసి కాసుల హారం అండ్ అలాగే ఇయర్ రింగ్స్ తీసుకుందామని అనుకుంటున్నాము. ఈసారి తీసుకుంటే కంపల్సరీగా మీతో షేర్ చేస్తాను. ఇంకా ఈ హారం అయితే నా హాఫ్ సారీ ఫంక్షన్కి అయితే తీసుకున్నారండి మా అమ్మ వాళ్ళు. ఇది కూడా చాలా బాగుంటుంది, ఒక 7 ఇయర్స్ బ్యాక్ అండి ఇది తీసుకున్నారు. అప్పట్లో ఈ మోడల్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే మేము ఇవి నెక్లెస్ అయితే కొన్నది, అంటే డైరెక్ట్గా వెళ్ళి షాప్లో కొన్నదండి. ఈ హారం అయితే మేము చేయించాము. మా తెలిసిన వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి అతనే చేస్తున్నారు, మా ఫ్యామిలీ మొత్తం బంగారం ఏదైనా ఇంకా అతని దగ్గర అయితే చేయించామండి. కానీ ఈ హారం ఏంటంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదా, మధ్యలో లవ్ సింబల్స్ టైప్ అయితే ఉంటాయి స్టిక్కర్స్, అంటే గోల్డ్ అవన్నిటివి ఊడిపోతున్నాయండి. ఆల్రెడీ ఒక 2-3 అయితే ఇలా ఊడిపోయాయి, అందుకనే చేంజ్ చేపిద్దామని చూస్తున్నాము. అండ్ అలాగే పాత మోడల్ అయిపోయింది కదండి, ఓల్డ్ మోడల్, ఇంకా వేయడానికి కూడా నాకు అంతగా ఇష్టపడట్లేను. అందుకనే ఈ 2 నెక్లెస్ అండ్ అలాగే కాసులు అంటే హారము అలాగే నెక్లెస్ అనేది చేంజ్ చేపించేసి ఇలా వేరేదైనా మోడల్ ఏదైనా తీసుకుందామని చూస్తున్నామండి. అండ్ అలాగే మేము అసలు అనుకోలేదు, నా దగ్గర నల్లపూసలు ఏమీ లేవండి. మేము నల్లపూసలు అంటే నల్లపూసలు అంటే షార్ట్ టైప్ తీసుకుందామని అయితే మేము ఆల్రెడీ మాకు ఈ హారం అనేది చేసిన అతనికే ఇచ్చామండి, మొత్తం మనీ అండ్ అలాగే గోల్డ్ తులంకి కావాల్సినవన్నీ. బట్ ఏంటంటే లాక్డౌన్ రావడం వల్ల
తనైతే అప్పులు ఇదైపోయి తను చనిపోయారు. మాకు గోల్డ్ కూడా ఇవ్వలేదు. మేము మనీ లాస్ అయిపోయాము, అలాగే గోల్డ్ కూడా లాస్ అయిపోయాము. అప్పటి నుంచి గోల్డ్ అనేది మేము చేయించట్లేదు, రెడీమేడ్గా వెళ్ళి తీసుకుంటున్నాము. ఇంకా ఇవి పట్టీలు వచ్చేసి వెండివండి, నా మ్యారేజ్కి తీసుకున్నారు. నాకు పట్టీలు అంతగా ఇష్టం ఉండదు, చాలా సింపుల్గా అంటే సన్నంగా ఉండే పట్టీలు ఎక్కువగా పెడతాను. ఇవి మ్యారేజ్ కదా అప్పుడు పెట్టానంటే మళ్ళీ తీసేసారి ఇంకా పెట్టలేదండి. ఫైనల్గా అయితే నా గోల్డ్ జ్యువెలరీ మొత్తం ఇది. అండ్ అలాగే మీలో ఏది నచ్చింది, ఏదైనా డిజైన్ నచ్చిందా ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏమైనా తీసుకుంటే నేను అందరితో కంపల్సరీగా షేర్ చేస్తాను. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.